ప్రణాళిక టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనకి ఈ సమయం బట్టి సంఘం గురించిన అవగాహన చాలామందిలో లేనందువల్ల సంఘాల పేర్లు ఆ సంఘమని ఈ సంఘమని వారు వ్యక్తపరుస్తూ వారికి తోచింది వారు నామకరణం చేసుకుని దాని ద్వారా ఈ సంఘము ఆ సంఘం అని పిలువబడుతూ ఉన్నారు. సంఘము ఎవరు స్థాపించారు అన్నదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లేఖనాలే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు సంఘమును స్థాపించింది ఈ లోకమునకు వచ్చిన క్రీస్తే ఈ సంఘమును స్థాపించినట్లు మనకు చాలా స్పష్టంగా లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక అవగాహన లేని వారు ఈ సంఘములో ఉన్న విషయాలను తెలుసుకోలేని వారు సంఘముగా ప్రణాళించలేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వారి కొరకు ఈ ప్రణాళిక టీవీ ద్వారా ఈ మెసేజ్ మేము అందిస్తూ ఉన్నాము. కనుక చాలామందికి ఇది ఉపయోగకరం అవుతుంది. అలాగే క్రీస్తులో ఆత్మీయతలోనూ క్రీస్తులో ఉన్న వారందరికీ బలపరచబడుతుందని ఈ వాక్యాన్ని మేము అందిస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఈ లేఖనాలను తప్పక పరిశీలన చేయాలని మరొకసారి ప్రభు నామం బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ లేఖనాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అనగా సంఘం అనగా ఏమి? సంఘము అంటే సంఘముగా అనగా వ్యక్తులుగా కూడినప్పుడు అది సంఘం అవుతుంది. వాళ్ళని మనం ఏమంటాము అంటే పరిశుద్ధుల సంఘము అని మనం అంటూ ఉంటాం. అదే సందర్భంలో ఈ సంఘమును గురించి ఎలా సంఘము చేర్చబడింది అంటే క్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడే అది సంఘముగా చేర్చబడుతుందని లేఖనాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ భాగంలో ఇలాగ తెలియచేయబడింది. దానిని మనం చదువుతూ ఉన్నాము. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారు లేఖనాలను పరిశీలన చేయండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు నని నేను మీతో చెప్తున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనకి ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ సంఘమును కట్టింది ఎవరు అంటే ఇక్కడ క్రీస్తు అని చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లేఖనాల ద్వారా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ లేఖనం ఏం చెప్తుందంటే మన సంఘమును ఎక్కడ కట్టాలి అంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టాలని చాలా స్పష్టంగా ఈ లేఖనము మనకు సెలవిస్తుంది. సందర్భంలో సెలవిస్తున్న మాటను మనం పరిశీలన చేసినప్పుడు ఇసుక మీద కట్టినది స్థిరమైనది కాదు, ఇసుక మీద కట్టింది స్థిరమైనది కాదని చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కనుక మనం సంఘం ఎక్కడ కట్టాలి అంటే బండ మీద కట్టాలి. అలాగే కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో ప్రకటించిన సమయంలో ఎత్తైన స్థలమును చూచి ఆయన సువార్తను బోధించారు. కనుక ఎత్తైన స్థలం నుండే ఆయన సువార్తను బోధించినట్టు మనకు కనబడుతుంది. కనుక దాన్ని బండ అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొక లేఖనాలని మనం పరిశీలన చేద్దాం. ఏంటి అంటే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా సంఘములో చేర్చబడతారు అన్న దాని గురించి, సంఘముల గురించి చెప్తున్న మాటల గురించి, సంఘములో ఎలా చేర్చబడతారు అన్న దాని గురించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి చెప్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ తెలియచేయబడింది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మీతో నిశ్చయముగా చెప్తున్నానని నేను ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఎలాగా అంటే ఒకడు నీటి మూలంగా, సంఘంలో చేర్చబడడానికి అర్హత నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యములకు వారసుడు కాడు అని చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఈ విషయంలో సందర్భంలో కనపడింది మనం చూస్తున్నప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలి.
అంటే నికోదేమును ఒక విషయము అడిగినట్లు మనం చూస్తున్నాం ఒక సందర్భంలో. అయితే నికోదేము విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ నికోదేము అడిగిన ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా, లేక మన నడవడిలో కూడా, లేక మన సంఘంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరొకసారి ప్రణాళిక టీవీ ద్వారా తెలియజేస్తున్న ఈ ప్రసంగం అనేకులను బలపరచగలదు. మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘముల గురించి సందర్భము తెలియజేస్తున్నప్పుడు, సంఘములో ఉన్న విషయాలు తెలియచేయబడుతున్నప్పుడు ఈ మనలో ఉన్నవా లేవా అనేది పరిశీలన చేసుకోవాలి. కనుక ఈ విషయాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మీకు జ్ఞాపకం చేసిన మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, అనగా సంఘము అన్న దాని గురించి మీకు జ్ఞాపకం చేశాడు. రెండోదిగా చెప్తున్నాడు, ఆ సంఘంలో చేర్చబడాలి అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అలా జన్మిస్తేనే కానీ వాడు సంఘంలో చేర్చబడడానికి ఆస్కారము లేదని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి భాగంలో ఒక మాట రాయబడి ఉంది. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె. అంటే మనం ఎప్పుడైతే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించామో ఎవరి పిల్లలమయ్యాము? క్రీస్తు పిల్లలము మనమయ్యాం. కాబట్టి ఆ మన క్రీస్తు పిల్లలమైన మనలను ఆయన చెప్తూ సందర్భాన్ని చెప్తున్నాడు. కావున మనము ఆయన పిల్లలమయ్యున్నాము. ఎప్పుడంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించినప్పుడు ఆయన పిల్లలమే మనం ఉన్నామని చెప్తూ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ఆయన ఒక మాదిరిని మనకు అనుగ్రహించారు, ఆ మాదిరిని మనకు చూపించారు, ఆ మాదిరిని మనం పోలి నడవాలి అని చెప్తున్నప్పుడు అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఏకైకంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమంతట్లో మనం చూసినప్పుడు చెప్పిన వారు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు ఒక్కడే అని మనకి చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. కనుక ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కింద మాటలో అంటున్నాడు 2వ వచనంలో, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఒకరి కొరకు ఒకడు తాను దేవునికి ప్రాణార్పణముగా బలిగా అర్పించుకోవాలని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనకు మనం అర్పించుకోవాలట. ఎలాగా? ప్రాణార్పణంగా బలిని మనము ఒకరినొకరు అర్పించుకోవాలని చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతున్న ప్రియులైన పిల్లల వల్లే మనం నడిచినప్పుడు మనకు మనం అర్పణగా, దేవునికి అర్పణగా మనం జీవించగలము. అలాగే ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు తండ్రికి ప్రాణార్పణముగా ఎలా అయితే జీవించారో మనము కూడా ఈ ప్రియులైన పిల్లల వలె జీవిస్తూ మనము కూడా మన ప్రాణార్పణముగా ఎలా అయితే క్రీస్తు మనకు మాదిరిని చూపించి వెళ్ళారో అలాగే మనం కూడా క్రీస్తుకు తగిన రీతిగా ప్రాణార్పణముగా ఆయన సంఘములో మనం జీవించాలని చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. రెండవ విషయాన్ని, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఒకసారి లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో వారి లేఖనాలను తెరిచి చూసి చివరి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపై ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. చాలా స్పష్టంగా చెప్తున్నారు. సంఘమును ఎలా నియమించారు అంటే తన సంఘమును శిరస్సుగా నియమించినట్లు మనకు కనబడుతుంది. కనుక సంఘమును గురించి మనం ఆలోచన చేస్తున్న విషయంలో ఈ సంఘమునకు శిరస్సు ఎవరు అంటే క్రీస్తే. అలాగే సంఘము ఏమై ఉంది అంటే వధువై ఉందని కూడా మనకు కనబడుతుంది. కనుక వధువు వరుని కొరకు సిద్ధపడాలి. ఏం చేయాలంటే వరుని కొరకు సిద్ధపడాలి. ఈ లేఖనాలను మనం చూస్తున్నప్పుడు స్త్రీ ఎలాగైతే సంఘము వరుని కొరకు ఎలా అయితే సిద్ధపడుతుందో అలాగున సిద్ధపాటైన మన మనసు కలిగి ఉంటే మనం పరలోక రాజ్యంలోనికి వారసులు అవుతామని
చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతూ ఉంది. కనుక లేఖను మనం చూస్తున్నప్పుడు మనం అట్టి రీతిగా సంఘం ఉండాలని, పరిమళ తైలపు వాసన ఎలా అయితే ఇంపుగా ఇంపైన వాసన ఎలా ఉంటుందో మన సంఘం అలా ఉండాలని సంఘమును గురించి షార్ట్ విషయాలను మీరు జ్ఞాపకం చేశాం. ఇంకా కోరిన వారు, ఈ యొక్క సంఘమును గురించి అవగాహన కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మొగల్తూరు క్రీస్తు సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఫోన్ నెంబర్ చెప్తూ ఉన్నాం, కింద రోల్లో వస్తుంది. మరొకసారి విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును